హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఏంటి స్టార్టింగే టమాటాలు వేయించేస్తుంది ఇలా చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టానండి. సో అందులోకి అయితే కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. సో దానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించేసుకున్నానండి. వేయించేసేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. ఇంకా ఇడ్లీలోకి చట్నీ అయితే ఇంకా అదేనండి, పల్లీ చట్నీ అయితే చేయలేదు. సో ఇడ్లీ అయితే పెట్టేశాను. సో ఇంకా పిల్లలకైతే పెడుతున్నానండి. ఇడ్లీలు పెట్టాను. ఆ వీడియో అంతా ఏం తీయలేదండి, నార్మల్గా డైలీ పెట్టుకునేదే కదా, డైలీ చేసే టిఫినే కదా, అందుకోసం అనేసి నేను ఏమేం చేయలేదు, చూపించలేదు. సో ఈరోజు అయితే మధ్యాహ్నం లంచ్లోకి నేను ఏమేమి వంట చేస్తాననేది మీకైతే చూపించేస్తాను. సో మీరు టిఫిన్ ఏం చేశారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదామండి. సో నేను మొన్న వీడియోలో మెంతులు వేశాను కదా, చూడండి బాగా మెంతులు మొలకైతే వచ్చేసాయి. ఇంకా వంట ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మెంతులు అయితే వచ్చేసాయి కదా, మొలకలంతా తీస్తున్నాను కదా, మెంతికూర పప్పు అయితే చేస్తాను అండ్ మునగాకు ఫ్రై అయితే చేస్తానండి. సో నేను ఎలా చేస్తానని మీకైతే చూపించేస్తాను. మెంతికూర వేసేసి పెసరపప్పు చేస్తున్నానండి. పెసరపప్పు, మెంతులు, అదే మెంతాకుతోటి మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. సో ఇంకా మొలక అంతా తీసేస్తున్నానండి. ఇంకా ఈ మొలక తీద్దామని చెప్పేసి నీళ్లు పోయొద్దని మా ఆయనతో చెప్తే మా ఆయన అయితే వినకుండా నీళ్లు పోసేసాడండి. సో ఆకు తీద్దామంటే బురదగా ఉంది. ఎక్కువ వాటర్ అనేవి ఉండేసరికి మొలకంతా మట్టి అయిపోయిందండి. ఇంకా సో అదంతా తీసేసి ఇంకా బకెట్లో వేసి కడిగాను. ఒక్కర ఆకు చాలా మట్టి వచ్చేసింది. బాగా నీట్గా కడిగేసి ఒలిచి పెట్టుకున్నానండి. ఇంకా మొలకంతా తీసిన తర్వాత మళ్ళీ మెంతులు అయితే చల్లానండి. ఒక పిడికెడు మెంతులు అయితే చల్లి ఇంకా మళ్ళీ వేసాను. పైన అయితే పల్చగా మట్టి అయితే చల్లేసాను, కొంచెం ఇసుక ఉంటే. ఇంకా పిల్లలు అయితే అల్లరి చేస్తూ ఉన్నారండి. ఇంకా వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దండి. ఇంకా ఇక్కడైతే ఆకంతా తీసేసానండి. చూడండి ఎంత మట్టి వచ్చిందో. ఇంకా ఇదైతే కడిగేసి ఒలిచేసి పెట్టుకున్నాను. సో వంట చేసేకి ఈరోజు లేట్గా చేయలేదండి, ఎందుకంటే ఆకంతా ఒలిచాను కదా, అది ఎక్కువసేపు ఉంటే వాడిపోద్దని చెప్పేసి ఇంకా ఫస్ట్ టిఫిన్ పెట్టాను. టిఫిన్ పెట్టిన వెంటనే ఇంకా అయితే మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేశానండి. సో ఫస్ట్ అయితే పెసరపప్పు వేయించేసుకున్నాను. వేయించుకొని ఇంకా అందులో కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తానండి. కడిగేసి 10 నిమిషాలు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది కదా పప్పు, అందుకనేసి ఫస్ట్ అయితే వేయించుకున్నాను. పెసరపప్పు వేయించకుండా చేస్తే కొంచెం పచ్చివాసన వస్తుందండి, అందుకనేసి కొంచెం వేయించేసేసుకొని ఇంకా కడిగేసి వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది పప్పు. సో ఫస్ట్ అయితే ఇంకా పప్పు వేయించుకున్నాను కదా, అది 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాను. అందులో పప్పుకు సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. సో పచ్చిమిరపకాయలు కాదండి, మేమైతే ఎక్కువ పండు మిర్చినే వాడతాము. ఇంకా అవే పండు మిర్చి ఒక 3 మిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని ఉడకబెట్టేశాను. చూడండి హాఫ్ అయితే ఉడికిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న మెంతి కూర అయితే వేసుకుంటున్నానండి. చిన్న చిన్న కట్టలు మెంతులు, అంటే మనం బయట కొనుక్కుంటే చిన్న కట్టలు మెంతులు ఎంత అవుతాయో అంత మెంతి కూర అయితే వచ్చిందండి. సో దానికి తగ్గట్టుగా అయితే చేసుకుంటున్నాను. సో మెంతాకు వేసాను కదా, ఆకు వేసిన తర్వాత అందులో టమాటాలు, ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు అన్నీ మనకి ఆ పప్పులోకి సరిపడా అన్నీ వేసేసుకొని ఇంక ఇవైతే మెత్తగా ఉడకబెట్టేస్తానండి. ఇంకా చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా ఇది మెదపాల్సిన అవసరం కూడా లేదండి, ఊరికే గరిటతో అట్లా కలిపెడితేనే బాగా సరిపోయింది. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమై ఉంటుంది. చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని అయితే దించేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పోపుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఈలోపు అయితే మా ఆయన వస్తా ఇవి పనస దొనలు అయితే తీసుకొచ్చారండి. మా చిన్నోడికి పెడదామని ట్రై చేస్తే వాడు అస్సలు తినలేదు. సో కాసేపు అయితే ఇంకా వాడు ముందు పెట్టి కాసేపు తిను అని చెప్పేసి
కొద్దిసేపు కూర్చున్నాను, కానీ వాడు తినలేదు. ఇంకా సరేనని చెప్పేసి ఇంకా ఆయన నేను తిన్నాంలేండి. ఇంకా చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా పప్పు. ఇంకా దీనికైతే తాలింపు పెట్టేస్తున్నాను. పప్పు అయితే ఆరిపోయిందండి, అంటే దించి పెట్టేసి కాసేపు ఇంకా కూర్చున్నాను. బాబుతో ఆడుతా కాసేపు అయితే కూర్చున్నానండి. ఇంకా సో పప్పు అయితే కొంచెం ఆరిపోయింది. ఇంకా ఈలోపు ఏంటంటే మునగాకు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా దీనికి తాలింపు పెట్టేసి మునగాకు ఫ్రై అయితే చేస్తాను. సో చూడండి గరిటెతో అలా అంటేనే టమోటాలు కూడా మెదిగిపోయినాయి, ఎంత మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇంకా దీనిలో ఏం వేయలేదండి, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. కానీ దీనిలో ఒక చిన్న పొరపాటు చేశానండి. నేనేంటంటే తాలింపు కొంచెం మాడింది. సో తాలింపు వేసానా, తాలింపు వేసేసరికి మా చిన్నోడు వచ్చి కాళ్ళ దగ్గర ఆడుతూ ఉన్నాడండి. ఇంకా వాడిని తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి వచ్చేసరికి పప్పు అంతా మాడిపోయింది. కానీ బాగానే ఉందండి, మరీ మాడలేదు. కొంచెం మిరపకాయలు మాత్రం కొంచెం నలుపు వచ్చేసినాయి, కానీ పప్పు అయితే చాలా బాగుందండి. సో నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయొద్దు, తాలింపు అంతగా మాడనీయకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పప్పు అయితే అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది పప్పు అయితే ఈరోజు, చాలా బాగా కుదిరింది కూడా. ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఉడకనిచ్చేసి ఇంకా దించేయడమే. సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి, నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అంటే నాకు తెలియట్లేదు బాగున్నాయా లేదా అని, కామెంట్ చేస్తే కొంచెం ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నా నేను సెర్చ్ చేసుకుంటానండి. సో ప్లీజ్ అయితే కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చుతున్నాయా లేదా అని. ఇంకా మునగాకైతే ముందు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, నేనైతే ఆకుకూరకి వాటర్ వేసి అంటే ఉడకబెట్టిన వాటర్ వంచనండి, వంచకుండా ఇంకా అలాగే బాగా డ్రైగా వేయించేస్తాను. సో చూడండి మునగాకులో వాటర్ అంతా పీల్ చేసుకునేంత వరకు డ్రైగా వేయించేసాను. ఇంకా అదే అంటే దాన్ని తీసి పక్కన పెట్టకుండా కొంచెం పక్కకు జరిపేసి మధ్యలో ఆయిల్ వేసేసి పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేస్తే ఏంటంటే ఆయిల్ కొంచెం తక్కువ పడుతుందండి. ఈ ఐడియా నచ్చింది అనుకుంటే ఎవరన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ట్రై చేయండి, మామూలుగా మనము తాలింపు ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుందండి, కానీ కొంచెం ఆయిల్ అయితే తక్కువ పడుతుంది. సో ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇంకా చూడండి మునగాకైతే ఇంకా ఫ్రై బాగా వేగిపోయింది, బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా ఇందులో కొబ్బరి కారం వేసేసుకొని దించేసుకోవడమే. అంటే ఉప్పు వేసి ముందే ఉడకబెట్టేసాను కాబట్టి ఇంకా మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. సో మునగాకైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసాను. ఇంకా మునగాకు ఫ్రైకి మెంతికూర పప్పుకి చాలా అంటే చాలా బాగుందండి. సో తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇంకా ఈరోజు ఇంకా మధ్యాహ్నంకి ఏం చేసింది ఒకసారి అయితే మళ్ళీ చూపించేస్తాను. సో మునగాకు ఫ్రై చేశాను, మెంతికూర పప్పు చేశాను, రైస్ అయితే వండేసానండి. ఇంకా ఉదయం ఇడ్లీలోకి చట్నీ చేశాను కదా, కొత్తిమీర పచ్చడి చేశాను కదా, కొంచెం నంచుకునేదానికి పచ్చడి ఉంది. ఇంకా కమ్మటి గట్టి పెరుగు అయితే ఉందండి. సో నా చిన్న కొడుకు అయితే పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం అండి. పెద్దోడైతే పెరుగు మజ్జిగ ఇవేవి తిండు, కానీ చిన్నోడైతే పెరుగన్నం కలిపితే వచ్చి దగ్గర కూర్చుంటాడండి. పెరుగన్నం అంత బాగా తింటాడు వాడు. ఇంకా సో వాడి కోసం పెరుగు అయితే రెడీ చేసి పెట్టాను. సో ఇంకా చూడండి ఇంకా కిచెన్లో ఇవంతా క్లీన్ చేయాలి, ఎంత గలీజ్గా అయిపోయినాయో. ఇంకా ఎటు మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా ఒక్కసారి తినేసి అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా మా పిల్లలైతే ఈరోజు ఒక పని చేశారండి, ఏంటో చూపిస్తాను చూడండి. పిండి పట్టుకునే జల్లెడ అది చూడండి ఏ విధంగా చేసేసారో, అసలు ఆ పిండి పట్టేదానికే లేకుండా చేసేసారు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చిందా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.